హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కట్టె పరికెలు పులుసు అండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాము, కడాయి పెట్టుకుందాము. పులుసుకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. చేపల పులుసులో ఆయిల్ ఎక్కువ ఉంటేనే దాని టేస్టే వేరండి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఆనియన్ వేసుకుందాము. 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఒకసారి కలుపుకుందాము. అలానే ఇందులో పసుపు 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గాయి కదా, ఇప్పుడు కట్టె పరికెలు చేపలు వేసుకుందాము. 1/2 కేజీ. ఇలానే కొద్దిసేపు ఆయిల్లో ఈ చేపలు అనేది ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా కారం, చింతపండు రసం వేసుకుందాము. మూత పెట్టేసుకొని పులుసు దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకుందాం. చూద్దామండి ఒకసారి పులుసు. స్టవ్ తగ్గించేసుకొని స్లోగా ఇలా తిప్పుకోవాలి చేపల పులుసుని. మరి కొద్దిసేపు మూత పెట్టుకుందాము. చూద్దామండి ఒకసారి ఫిష్ కుక్ అయిందో లేదో. కుక్ అయిందండి ఫిష్. ఇంకొక 2 మినిట్స్ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూద్దామండి. కట్టె పరికెలు పులుసు రెడీ అయ్యిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాము. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.